కృష్ణా జిల్లా మచిలీపట్నం ఎంఆర్పీఎస్ ఉపాధ్యక్షులు కృష్ణా జిల్లా ఇన్ఛార్జ్ జలదగ్ని నరసింహారావు మాదిగ ఆధ్వర్యంలో అనుబంధ విభాగాల సంస్థాగత నిర్మాణం కొరకు సమీక్షా సమావేశం ఈ నెల అక్టోబర్ 25వ తారీఖున మందకృష్ణ మాదిగ జిల్లాకి వస్తున్న సందర్భంలో బుధవారం నాడు స్థానిక మచిలీపట్నంలో ఉన్నటువంటి ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ అనుబంధ సంఘాల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ మచిలీపట్నం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎంఆర్పీఎస్ అధ్యక్షులు మట్టా గోపాలకృష్ణ నాయకత్వంలో పూర్తి స్థాయిలో కమిటీ వేసుకుని ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి యువకులను, మహిళలను అలాగే విద్యార్థులను భాగస్వామ్యులుగా చేసుకుని 25వ తారీఖు జరగబోయే కార్యక్రమానికి విజయవంతం చేయాలని కోరారు. నా పేరు జలదంకి నరసింహరావు మాదిగ, ఎంఆర్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షులు మరియు కృష్ణా జిల్లా ఇన్ఛార్జి. ఈ నెల అక్టోబర్ 25వ తారీఖున పద్మశ్రీ అవార్డు గ్రహీత, ఎస్సీ వర్గీకరణ రథసారథి, మాదిగల ముద్దుబిడ్డ శ్రీ మందకృష్ణ మాదిగ గారు మొట్టమొదటిసారిగా పద్మశ్రీ అవార్డు తీసుకున్న తర్వాత ఈ జిల్లాకి వస్తున్న సందర్భంలో ఈరోజు మచిలీపట్నంలో ఉన్నటువంటి ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ అనుబంధ సంఘాల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎస్సీలో ఉన్నటువంటి 59 కులాలకు కృష్ణమాది గారి నాయకత్వంలో 30 సంవత్సరాలు సుదీర్ఘమైన పోరాటం చేసి మాదిగ ఉపకులాలకు రిజర్వేషన్ ఫలాలు అందిన సందర్భంగా ఆ విజయోత్సవ ర్యాలీని జరుపుకోవడానికి కోసం కృష్ణమాదిగ వస్తున్నారు. అందులో భాగంగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి మాదిగ వాడలో వెళ్ళి ఎస్సీ వర్గీకరణ ఆవశ్యకత వాళ్ళకి చెప్పి కృష్ణమాది గారు వస్తున్నారని చెప్పేసి ఉద్దేశంతో రావటం జరిగింది. ఈరోజు మీడియా మిత్రులకు మేము ఒకటే చెప్తున్నాం, ఏదైతే ఎన్డీఏ కూటమి ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పేసి మాకు మద్దతు ఇవ్వటం ద్వారా, అలాగే మా సభకు ప్రధాని నరేంద్ర మోడీ గారు వచ్చి ఎస్సీలకి అన్యాయం జరుగుతుంది, నేను సుప్రీంకోర్టు ద్వారాగా మీకు ఒక కమిషన్ వేసి న్యాయం చేస్తానని చెప్పేసి అన్నారు. ఆ విధంగానే మాకు ఇచ్చిన మాట ప్రకారము మాదిగలు ఉన్నటువంటి మేము ఎన్డీఏ కూటమిని గెలిపించుకోవటంలో కీలకీలకంగా పనిచేసినని చెప్పేసి మీకు తెలియపరుస్తున్నాం. ఆ క్రమంలోనే ఈరోజు వర్గీకరణ సుప్రీంకోర్టు ఆగస్టు 1వ తారీఖున 2024లో తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు ఇచ్చిన తర్వాత గౌరవనీయులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యనే శాసనసభలో, అసెంబ్లీలో తీర్మానం చేయటం జరిగింది. మేము ఎన్డీఏ కూటమి కృతజ్ఞతగా ఉంటామని చెప్పి తెలియపరుస్తూ, ఏదైతే మందకృష్ణ మాది గారు మాకు ఆదేశాలు ఇచ్చారో ఆ ఆదేశాల మేరకు ఇక్కడ ఉన్నటువంటి తమ్ముడు ఎంఆర్పీఎస్ ఉపాధ్యక్షులు చిట్టూరు అర్జున్ రామ్ మాది గారు, అలాగే మచిలీపట్నం జిల్లాలో ఉన్నటువంటి ఎంఆర్పీఎస్ అధ్యక్షులు మట్టా గోపాలకృష్ణ గారు, వీళ్ళ నాయకత్వంలో మేము పూర్తి స్థాయి కమిటీలు వేసుకుని ఉద్యమానికి బలోపేతం చేయడానికి యువకుల్ని, మహిళల్ని, అదేవిధంగా విద్యార్థులను భాగస్వామ్యం చేసుకుని ఉద్యమంలో భాగస్వామ్యం చేసుకుని ఏదైతే 25వ తారీఖు జరగబోయే కార్యక్రమానికి విజయవంతం చేస్తామని చెప్పేసి తెలియపరుస్తున్నాం.